దేవుని సన్నిధిలో సాగిలపడేది వచ్చింది. చూడండి, ఇక్కడ పాపం చేసేదేమో ఇశ్రాయేల్లో, సాగిలపడేది ఎవరు ఇక్కడ? మోషే. దినాల్లో చాలామంది చూస్తే చాలా చోట్ల మనం అంటే స్థానికుడే కాదు ప్రపంచంలో సార్వత్రిక సంఘంలో చూస్తే ఎన్నో చోట్ల ఎంతో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఎంతోమంది వాళ్ళు నైట్ ప్రార్థన ఉండదు, ఉపవాస ప్రార్థన ఉండదు, ఆరాధన ఎప్పుడో నామకార్థ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు క్రైస్తవులంతా కూడా. కనుక మనం చూస్తే ఒక ఇద్దరు అమెరికా దేశంలో వారిద్దరు అక్కాజీలు ఉన్నారండి, ఇద్దరు సిస్టర్స్ ఇద్దరు. అమెరికా దేశంలో మందిరాలు చాలామంది మానుకుంటున్నారు, చాలామంది యూత్ ఎక్కువగా దేవుని సన్నిధికి అసలు కనబడట్లేదు. అయితే ఆ టైంలో చాలామంది క్రైస్తవులు కూడా దిగజారిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి నిన్న దినంలో మన దిన ఎవరో దేవుని దాసు చెప్తూ వచ్చారు అని ఎప్పుడంటే ఆయన శామ్యుయల్ గారు నిన్న ప్రేయర్ మీటింగ్లకు వెళ్ళాము పిడుగుల, అక్కడ అన్న చెప్తున్నాడు ఆయన మన దేశాలు చాలా రాష్ట్రాలు వెళ్ళాడు, వేరే దేశాలు కూడా పరిచయకి వెళ్ళాడు. ఆయన చూసి చెప్పాడు, ఆస్ట్రేలియా క్రైస్తవ చెప్పాడు, ఆయన సాక్షి చెప్పాడు, చాలా దేశాలకు వెళ్ళాను పరిచర్యకి. శామ్యుయల్ గారు అని మనం గ్రూప్లో పెట్టాం. ఆయన చెప్తూ వచ్చాడు, హెబ్రోన్లో ఉండి మంచిగా పరిచయం. ఆయన చెప్పినాడు క్రిస్టియన్ అనేక దేశాలు ఎందుకు ఇంత దిగజారిపోయిందంటే కొంత మన దేశం బెటర్ అంటున్నాడు ఆయన. ఎందుకు తెలుసా? క్రైస్తవ దేశం వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళకి డబ్బు, తిండి, ఆస్తి అన్నీ ఉంటాయి, వాళ్ళకి తక్కువ లేదు. ఎంత సమృద్ధి ఉందో అంతగా దేవుళ్ళు దిగజారిపోయినారు. దేవుడు అంటే భక్తి లేదు, భయం లేదు, అన్ని సమృద్ధి. ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్పాడు, ఆస్ట్రేలియా దేశంలో వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఆ దేశస్తులకి మెడిసిన్ ఫ్రీ, ఏ రోగం వ్యాధి రాని వాళ్ళకి ఫ్రీ వైద్యం, ఫ్రీ మెడిసిన్, ఫ్రీ వైద్యం ఆస్ట్రేలియా దేశం మొత్తానికి వారసత్వంగా ఆస్ట్రేలియా వారికి. తర్వాత ఫీజు స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్రీ, వాళ్ళు ఎంత చదువు చదవని అంత ఫ్రీ, ఆరోగ్యం హాస్పిటల్ మెడిసిన్ అంతా ఫ్రీ, చదువు అంతా ఫ్రీ. ఇంకా ఇంకోటి తెలుసా, ఏమైనా చదువు అంతా అయిపోయిన తర్వాత ఉద్యోగాలు రాకపోతే ప్రభుత్వమే నెల నెల జీతం ఇస్తుందంట వాళ్ళకి, ఆ దేశస్తులకి. ఇంకా అన్నీ ఉన్నాయి, ఇంకేంటి కొరత వాళ్ళకి చెప్పండి? ఏంటి కొరత? ఫుడ్ విషయంలో తక్కువ ఉండదు వాళ్ళకి, ఆ దేశంలో పుట్టిన వాళ్ళకి పౌరసత్వం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అంత ఫ్రీయే, చదువు అంత ఫ్రీయే, ఇలాగ అన్నీ ఉన్నాయి. అందుకే ఆ క్రైస్తవ అని చెప్పిన విషయాన్ని చూసి వచ్చిన, అందుకే క్రైస్తవుల దేశాలకు అన్నీ ఉండేసరికి ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు దిగజారిపోయా, అసలు మందిరానికి వెళ్ళట్లా, భక్తి లేదు. అందుకే ఎంత ధనం ఉంటుందో, ఎంత ఆస్తి ఐశ్వర్యం ఉంటుందో ఇర్మియా గ్రంథంలో ఉంది, వారికి ధనము హెచ్చు కొలది వారు అధికముగా పాపం చేస్తారు. అందుకే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఎంత ఆస్తి ఐశ్వర్యం ఉంటుందో అంతగా వారు దిగజారిపోతున్నారు. మన దేశం బెటర్ అంటున్నాడు, అది వాస్తవం, ఆయన చూసి చెప్తున్నాడు ఆయన. కారణం ఏంటంటే మనకు తక్కువ సౌకర్యాలు తక్కువ, మనకి అన్ని చదువుకోవాలంటే అన్ని డబ్బు ఉంటుంది, అన్ని డబ్బు ఖర్చు పెట్టాలి. అట్లాగా ఆస్ట్రేలియా క్రైస్తవ దేశంలో ఆ దేశమే ఆ పౌరులకి ఫ్రీ, అంత అన్నీ ఫ్రీ అయ్యాయి వాళ్ళకి. ఇంకా వాళ్ళకి ఇబ్బంది ఏముంది? అందువలన ఎంతో సంపద ఉంటుంది, వాళ్ళకి ఎంతో ఆస్తి ఉంటుంది, అంత ఆల్మోస్ట్ ఎక్కువ ధనవంతులే ఉంటారు అమెరికా కానీ అనేక దేశాల్లో. ఎప్పుడైతే ధనవంతం ఉంటుందో భక్తి లేదు, భయం లేదు, ప్రార్థన లేదు, మందిరం లేదు, వాక్యమే లేదు, ఎంత భయంకరంగా దిగజారిపోయారో ఆయన చెబుతూ ఉంటే చాలా బాధ వేసింది శామ్యుయల్గా. కాబట్టి చూడండి, ఇదనాలో క్రైస్తత్వం విశ్వాసులు కూడా చాలా మంది దిగజారిపోతున్నారు. దేవుని సన్నిధి ఉంటల్లా ఒకప్పుడు ఆన్లైన్ ప్రార్థన తెల్లారిందాక 5, 6 దాకా కూడా ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు, ప్రభు స్తోత్రం. కాబట్టి మన దాన్ని చూస్తే 30 గంటలు ప్రార్థన జరుగుతూ వచ్చింది. 30 గంటలు హైదరాబాద్లో, మన అక్కడ తెలంగాణ జరుగుతుంది, అక్కడక్కడ 30 గంటలు అంటే ఒక రోజంతా రాత్రి పగలు, మరొక రోజు సగం, 30 గంటలు. చూడండి, మన దినం ఎవరు ఒక ప్రాంతంలో 50 గంటలు 50 అవర్స్లో స్తుతి ఆరాధన. ఎంత సంతోషం! 50 గంటలు అంటే 2 రోజులకు పైగా, రోజుకు వస్తే 24 గంటలు, 2 రోజులకు వస్తే 48 గంటలు, అంటే 2 రోజులు ఫుల్, ఇంకా 2 గంటలు ఎక్స్ట్రా. అంటే ఈ 50 గంటలు కూడా వారు దేవుని స్తుతించటమే ఆరాధనే, కంటిన్యూషన్గా స్తుతి ఆరాధన, ప్రైజ్ అండ్ వర్షిప్, కంటిన్యూషన్గా ప్రేయర్, కంటిన్యూషన్గా ఫాస్టింగ్. ఇది నాళ్ళు ఎట్లా దిగజారిపోయినాయంటే చాలామంది చాలా సంఘాలకైతే అసలు ఆల్నైట్ లేదు, ఆల్నైట్ ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేదు, రాత్రంతా దేవుని స్థలంలో గడిపే అనుభవం లేదు. ఎంతగా దిగజారిపోతున్నారు క్రైస్తవులు. అందుకే ఆత్మీయంగా దిగజారిపోతున్నారు. భక్తి కనపడతల్లా, ఉద్యమం కనపడతల్లా, ఆత్మీయ వైరాగ్యం కనపడతల్లా, ఆత్మీయ బలం కనపడతల్లా, శక్తి లేదు, శక్తి లేని భక్తి లేని క్రైస్తవులు అయిపోతున్నారు. ఇది ఎంత విచారకరమైనది. బైబిల్లో యేసుప్రభు తెలుసా, మీరు రాత్రంతా మెలకువగా ఉండి ప్రార్థన, రాత్రంతా యేసుప్రభు రాత్రంతా కూడా. మీకు విషయం తెలుసా, యేసుప్రభు ఆయన చెప్పిన ఆయన టైంలో
ఆయన కెద్రోను వాగు దాటి ఒలివల కొండకి వెళ్ళేవాడు. బైబిల్ చరిత్రలో చూస్తే యోహాను సువార్తలో మనకు ఆ మాట ఉంటుంది 18 ఆయన కెద్రోను వాగు దాటి ఒలివల కొండకి వెళ్ళాడు. ఈ కెద్రోను వాగు దాటప్పుడు ఏమో తెలుసా, వాగులో కొంచెం దాదాపు నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళలో తడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు యేసుప్రభువు వారు. రాత్రంతా తండ్రికి ప్రార్థించి, ఎవరి కోసం? ఆయన కోసం కాదు, శిష్యుల కోసం, ఆయన నమ్మిన విశ్వాసుల కోసం, దేవుని ప్రజల కోసం, ఆ తరం కోసం, మన కోసం, అనేకుల కోసం ఆయన ప్రాణం పెట్టడం కోసం, మనకు రక్షణ కలగడం కోసం. అంటే చూడండి ఎంతగా యేసుక్రీస్తు ప్రభు రాత్రంతా కూడా ఆయన 3 సంవత్సరాల కాలంలో ఎవ్రీ డే కూడా ఎవ్రీ నైట్ కదా, ఆయన రాత్రంతా ప్రార్థన. అమెరికా దేశంలో కూడా 2 స్త్రీలు అక్క చెల్లెలు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంత పరిస్థితి అమెరికా లేదా ఇలాంటి